నమస్తే జ్యోతి న్యూస్ కి స్వాగతం। ముందుగాల ముఖ్యాంశాలు। తెలంగాణ భవన్ కు చేరుకున్న కేసీఆర్ సార్ శ్రేణుల్ వల్కిన్రు ఘన స్వాగతం। తెలంగాణ ఈఏపీ సెట్ షెడ్యూల్ ను విడుదల చేసిండ్రు సర్కారోళ్ళు। కాంగ్రెస్ పార్టీలో చేరిన బారాస ఎంపీ గ్రూప్ 1 పోస్టులను పెంచుకుంటా తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది। కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మంచిగా లేవంటున్న కవితక్క। జగన్ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే వాలంటీర్లందరూ జైలుకే అంటున్న చంద్రన్న। నిజం గెలవాలి యాత్రల భువనేశ్వరి। ఏపీ అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్ల ప్రయత్నం, లాఠీ చార్జీలు చేసిండ్రు పోలీసులు। ఏపీ పోలీసుల తీరు మీద హైకోర్టు మండిపడుతున్నది। సర్పంచ్ల అరెస్టు వైకాపా తీరును తెలుపుతున్నది అంటున్న పురంధేశ్వరి। సైన్యం నుంచి ఉగ్రవాదంలకు జంపు, ఢిల్లీలో అరెస్టు। ఇక వార్తలకు పోతే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సారు తెలంగాణ భవన్లో అడుగుపెట్టిండు। పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికిండ్రు। కేసీఆర్ సారు 3 నెలల తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిండు। అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి తెలంగాణ భవన్లో అడుగుపెట్టిండు। పార్టీ శ్రేణులు మొత్తము ఘనంగా స్వాగతం పలికిండ్రు। జై తెలంగాణ అనుకుంటా కార్యకర్తలు నినాదాలు చేసిండ్రు। మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజా ప్రతినిధులతోటి మాట్లాడిన కేసీఆర్ కృష్ణా జిల్లాల పరిరక్షణ సభ ఏర్పాట్ల మీద సమీక్షించిండు। ఇక తర్వాత మాట్లాడుకుంటా రాష్ట్ర ప్రయోజనాలే బారాసకు ముఖ్యము, కృష్ణా బోర్డు పరిధిలకి ప్రాజెక్టులు పోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది। ఇక చివరికి డ్యామ్ కు సున్నమేయాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుందంట అని బారాసకు పోరాటం చేసుకోం కొత్త కాదు, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించినా కానీ మా పోరాటం నడుస్తుంది అంట అని చెప్తున్నాడు। తెలంగాణలో ఈఏపీ సెట్ షెడ్యూల్ ను విడుదల చేసిండ్రు। ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ విడుదల చేస్తారు। సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడించిండు। ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 దాకా ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారంటాను ఆయన ఓ ప్రకటనలో చెప్పిండు। మే 9 నుంచి 12 దాకా తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు జరుగుతాయి। మంగళవారం సెట్ కమిటీ సమావేశంలో ఈ షెడ్యూల్ ను ఆమోదించారు ఆయన చెప్పిండు। గతంలో టీఎస్ ఎంసెట్ గా పేర్కొనే ఈ పరీక్షకు టీఎస్ ఈఏపీ సెట్ గా ఇటీవలనే మార్పు చేసిండ్రు। సార్వత్రిక ఎన్నికలకు ముందు బారాసకు షాక్ ఇచ్చిండ్రు। ఈ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిండు। ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువ కప్పుకున్నాడు। సీఎం తోటి కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి పోయిన వెంకటేష్ ఆడ వివిధ అంశాల మీద చర్చించిండు। మరోవైపు ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన పలువురు బారాస నేతలు గిట కాంగ్రెస్ లో చేరిండ్రు। తెలంగాణ ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకున్నది। ఇంకా 60 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది। గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు। ఇక ఇప్పుడు ఇంకా 60 పోస్టులకు ఆమోదం తెలిపిండ్రు। ఇక దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కు చేరింది। ఇక వీలైనంత తొందరగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలంట అని టీఎస్పీఎస్సీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది। బారాస అధినేత కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమంట అని ఎమ్మెల్సీ కవితక్క అంటుంది। అసభ్య పదజాలం ఉపయోగించిన సీఎం మీద పోలీసులు కేసు నమోదు చేయాలంటానికి ఇట్లా డిమాండ్ చేసింది। లేకుంటే ఈ విషయం మీద మేము కోర్టుకు పోతామంటానికి ఇట్లా చెప్తున్నది। తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీద కేసు పెట్టినాం, ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టంట అని కవితక్క అంటున్నది। ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి సీఎం జగన్ మానసిక ఒత్తిడికి గురవుతున్నాడంట అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రన్న అంటుండు। చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులా ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో ఆయన ఈ మేరకు చెప్పిండు। అన్యాయం చేసిన భస్మాసురుణ్ణి ఓటు ద్వారా భస్మం చేయాలంట అని ఇట్లా పిలుపునిస్తున్నాడు। ఎన్నికలల్లా ప్రజలు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాక్ కావాలంట అని చెప్తున్నాడు।
నిజం గెలవాల యాత్రల భాగంగా గుంటూరు జిల్లా దుగ్గిరాల నారభువనేశ్వరి పర్యటించింది. తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు తోటి మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను అందరినీ పరామర్శిస్తుంది. దుగ్గిరాలకు వచ్చిన భువనేశ్వరికి మహిళలు ఆరతులు పట్టి ఘనంగా స్వాగతం పలికిండ్రు. కన్నెగంటి మోహన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చేసిండ్రు. పార్టీ తరపున అండగా ఉంటామంటాన్ని భరోసా ఇచ్చిండ్రు. ఇక తర్వాత శౌరి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చేసిండ్రు. ఏపీ అసెంబ్లీ పరిసరాలల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్లు అందరూ ప్రయత్నం చేసిండ్రు. పోలీసులను అడ్డుకున్నారు. సర్పంచ్ల సంఘము పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చిండ్రు. పోలీసుల కండ్లు కప్పి అసెంబ్లీ పరిసరాల దాకా సర్పంచ్లు పోయిండ్రు. ఇక అలా డిమాండ్లు పరిష్కరించాలంటని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇట చేసిండ్రు. ఇక ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందంటని ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. వెంటనే ఆ నిధులను సర్పంచ్ల ఖాతాలలో ఇయ్యాలంట అని డిమాండ్ చేసిండ్రు. పోలీసులు అరెస్టు చేస్తారంట అని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడుతున్నారు. ఇక సామాన్యుల పరిస్థితి ఎట్లుంటదంట అని హైకోర్టు పోలీసుల మీద మండిపడుతున్నది. 7 ఏళ్లల్లా జైలు శిక్షకు వీలున్న కేసులల్లా సిఆర్పిసి సెక్షన్ 41A నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉంటది. పర్చూరు తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అరెస్టుకు ఎట్లా ప్రయత్నం చేస్తారంట అని ధర్మాసనం మండిపడ్డది. అరెస్టు చేస్తే అందుకు బాధ్యులైన పోలీసులను జైలుకు పంపేలా ఆదేశాలు ఇస్తామంట అని స్పష్టం చేసింది. ఉన్నతాధికారుల మీద చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్లు లేదంట అని ఇట్లా పేర్కొన్నది. హక్కుల కోసం ఉద్యమం చేస్తున్న సర్పంచ్లను అరెస్టు చేసుకోము ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనమంట అని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అంటున్నది. పల్లెల అభివృద్ధి కోసము నిధులను ఇయ్యాలంటని అడిగిన సర్పంచ్ల మీద దౌర్జన్యానికి దిగడము దారుణమన్నది. భాజపా కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర లీగల్ సెల్ కార్యక్రమంలో ఆమె ఈ మేరకు చెప్తున్నది. సైన్యంలకెంచి పదవి విరమణ చేసిన తర్వాత ఉగ్రవాదిగా మారిన ఒక వ్యక్తిని దేశ రాజధాని ఢిల్లీలో అరెస్ట్ చేసిండ్రు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో చెప్పిండ్రు. జమ్మూ కాశ్మీర్లో ఓ ఉగ్ర కుట్రను భగ్నం చేసినప్పుడు అందిన సమాచారంకు ఈ అరెస్ట్ జరిగింది. ఇక నిందితుడిని లష్కరే తోయిబాకు చెందిన రియాజ్ అహ్మద్ గా గుర్తించిండ్రు. అతడు మాజీ సైనికుడు. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు రియాజ్ అతని ప్రయత్నించిండ్రు. ఇక ఇందుకోసం వాళ్ళు పాకిస్తాన్ల టెర్రరిస్టు హ్యాండర్ల నుంచి ఆయుధాలు మందుగుండు తప్పించేందుకు కుట్రలు పన్నిండ్రు. ఇక వీటితోటి దాడులు చేయాలన్నది ఈ బృందం లక్ష్యమని ఢిల్లీ పోలీసులు ప్రకటించిండ్రు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డిలకు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కూడా లేదని, అలాంటి వారు తమకే టికెట్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నారంటూ టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగారెడ్డి స్వగృహంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మండిపడ్డారు. 3 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని పార్టీ కార్యక్రమాలు ఎలా చేస్తున్నారంటూ ప్రశ్నించారు. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని తాము ఉన్నామని, తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు అభ్యర్థిగా రావాలంటే తన కుమారుడు డాక్టర్ ఉన్నాడని, తాను కూడా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉన్నానంటూ చెప్పారు. వరదరాజులరెడ్డికి వారి కుమారులకు ఎవరికి టీడీపీ టికెట్ ఇస్తే తాము పోరాడేందుకు నక్సలైట్లలో చేరడం, దేశం వదిలి వెళ్లిపోవడము, ఎక్కడైనా దర్గాలో పూజలు చేసుకోవడం చెయ్యాలన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ ఆదేశాలు లేని వరదరాజులరెడ్డి కార్యక్రమాలకు హాజరు కావద్దని, అలా హాజరైతే మీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అంటూ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విఎన్ ముక్తియార్, టీడీపీ నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి, తిప్పిరెడ్డిపల్లి దస్తగిరి తదితరులు హాజరయ్యారు. ఆయన కొడుకు కొండారెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో లేరు. తెలుగుదేశం పార్టీలో లేని వ్యక్తులు అభ్యర్థిని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అని పెట్టి కార్యకర్తలను, నాయకులను, ప్రజలను, ఓటర్లను గందరగోళం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు వరదారెడ్డికి కొండారెడ్డికి తెలుగుదేశం పార్టీతో ఏం సంబంధం? ఎక్కడ పేరు మీకేం సంబంధం? తెలుగుదేశం పేరు చెప్పుకొని
ఇయాలటి వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్థి.